హలో ఫ్రెండ్స్, టెక్ ఇన్ ఊరిల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం అమెజాన్ అలెక్సా డాట్ థర్డ్ జనరేషన్ స్మార్ట్ స్పీకర్ని అన్బాక్సింగ్ చేద్దాము. అమెజాన్ తన సెకండ్ జనరేషన్ ఎకో డివైసెస్ని లాస్ట్ ఇయర్ ఇండియాలో లాంచ్ చేసింది. ఫస్ట్ జనరేషన్ డివైసెస్ అయితే ఇండియాలో లాంచ్ చేయలేదు. ఈ ఇయర్ వచ్చేటప్పటికి థర్డ్ జనరేషన్ డివైసెస్ని లాంచ్ చేసింది. సో సెకండ్ జనరేషన్ డివైసెస్కి అలాగే థర్డ్ జనరేషన్ డివైసెస్కి మధ్యలో ఏంటంటే డిజైన్ చేంజెస్ అనేటువంటివి చేసింది. అలాగే ఎకో డాట్ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే థర్డ్ జనరేషన్ ఎకో డాట్లో సౌండ్ క్వాలిటీ అనేటువంటిది చాలా ఇంప్రూవ్ చేశారు. అమెజాన్ చెప్పడం ఏంటంటే సెకండ్ జనరేషన్ ఎకో డాట్తో కంపేర్ చేసినట్లయితే థర్డ్ జనరేషన్ ఎకో డాట్లో ఏంటంటే మోర్ దాన్ 50% సౌండ్ క్వాలిటీ అనేటువంటిది ఇంప్రూవ్ చేశారు. అలాగే డిజైన్ వైజ్ కూడా చాలా చేంజెస్ చేశారు. అదే సెకండ్ జనరేషన్ ఎకో డాట్ని కనుక తీసుకున్నట్లయితే అంత అట్రాక్టివ్గా ఉండేది కాదు. ఇప్పుడు ఈ థర్డ్ జనరేషన్ ఎకో డాట్లో ఏంటంటే డిజైన్ అనేటువంటిది కంప్లీట్గా మార్చారు. ఓన్లీ సౌండ్ క్వాలిటీలో అలాగే డిజైన్లో చేంజెస్ మాత్రమే చేశారు. ఫంక్షనాలిటీ వైజ్గా ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. ఫంక్షనాలిటీ వైజ్ అన్ని డివైసెస్ ఒకేలా పనిచేస్తాయి. అంటే సెకండ్ జనరేషన్ డివైసెస్ ఎలాగైతే అలెక్సాకి కనెక్ట్ అయి పనిచేస్తాయో అలాగే థర్డ్ జనరేషన్ డివైసెస్ కూడా సేమ్ అలెక్సాకి కనెక్ట్ అయి పనిచేస్తాయి. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము, అలాగే సెటప్ చేద్దాము. దాని తర్వాత దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో అమెజాన్ ఎకో డాట్ థర్డ్ జనరేషన్ బాక్స్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. సో సెకండ్ జనరేషన్తో కంపేర్ చేస్తే బాక్స్ సైజు కొంచెం పెద్దది, అలాగే కొంచెం వెయిట్ కూడా ఉంది. సో బాక్స్ మీద మనకి అమెజాన్ అని చెప్పి రాసేసింది. అలాగే ఈ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఎకో డాట్ యాడ్ అలెక్సా టు ఎనీ రూమ్, ఇక్కడ కొన్ని కమాండ్స్ అనేటువంటివి ఇచ్చారు. సో ఇక్కడ అమెజాన్ అని చెప్పి రాసేసింది. ఇక్కడ పిక్చర్ వచ్చేటప్పటికి ఈ పిక్చర్ అమెజాన్ ఎకో డాట్ థర్డ్ జనరేషన్ పిక్చరు డిఫరెంట్గా ఉంటుంది ఇది కొంచెం. నెక్స్ట్ ఈ సైడ్ కనుక చూసుకున్నట్లయితే దీని ఫీచర్స్ ఇచ్చారు. అలెక్సా, బ్లూటూత్, వైఫై, అలాగే ఆడియో లైన్ అవుట్, అంటే మన ఎక్స్టర్నల్ స్పీకర్కి కూడా ఆక్స్ కేబుల్ని వాడి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ సైడ్ కనుక తీసుకున్నట్లయితే కొన్ని ఫీచర్స్ అనేటువంటి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎకో డాట్ ఏమేమి సర్వీసెస్కి సపోర్ట్ చేస్తుందో ఆ సర్వీసెస్ లిస్ట్ అనేటువంటివి ఇచ్చారు. సో ఇక్కడ మనకి అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, అలాగే స్మార్ట్ హోమ్ స్కిల్స్, అలాగే సావన్ మ్యూజిక్ ప్రొవైడర్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆస్తక్, సో కొన్ని శాంపుల్ స్కిల్స్ అనేటువంటివి ఇక్కడ ఇచ్చారు. బాక్స్ లోపల మనకి అమెజాన్ ఎకో డాట్ థర్డ్ జనరేషన్ వస్తుంది. నెక్స్ట్ పవర్ అడాప్టర్ 15 వాట్స్ది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ బాక్స్ని మనం ఓపెన్ చేద్దాము. ఈ సీల్ని తీయాల్సి ఉంటుంది. సో బాక్స్ లోపల మనకి ఫస్ట్ ఎకో డాటే కనబడుతుంది. దీన్ని బయటికి తీద్దాము, పక్కన పెడదాం దీన్ని. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ అనేటువంటిది ఇచ్చారు. సో ఇది క్విక్ సెటప్ గైడ్ అనమాట. సో దీన్ని వాడి మనం ఎలా సెటప్ చేయాలనేటువంటిది తెలుసుకోవాలి. సో దీన్ని పక్కన పెడదాము. నెక్స్ట్ ఎకో డాట్, ఇది వారంటీ ఇన్ఫర్మేషన్, దీన్ని పక్కన పెడదాము. నెక్స్ట్ కొన్ని శాంపుల్ కమెంట్స్ అనేటువంటివి ఇచ్చారు. అంటే అలెక్సాకి ఎలాంటి కమెంట్స్ ఇవ్వచ్చు ఆ శాంపుల్ కమెంట్స్ లిస్ట్ అనేటువంటిది ఇచ్చారు. సో దీన్ని పక్కన పెడదాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పవర్ అడాప్టర్ అనేటువంటిది కనబడుతుంది. సో ఇది 15 వాట్స్ పవర్ అడాప్టరు. సో నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ దీని కవర్ని తీసేద్దాము. ఫస్ట్ దీని ఫిజికల్ ఓవరీ చూద్దాము. సెకండ్ జనరేషన్తో కంపేర్ చేస్తే దీని సైజు చాలా పెద్దది, అలాగే షేప్ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. ఇంతకుముందు మనకు కంప్లీట్ ఫ్లాట్ డిజైన్తో వచ్చేది. ఈ డిజైన్ వచ్చేటప్పటికి ట్యాబ్లెట్ షేప్లో వస్తుంది. సో టాప్లో కనుక చూసుకున్నట్లయితే సేమ్ బటన్స్ ఉంటాయి. ప్లస్ అలాగే మైనస్ వచ్చేటప్పటికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఇది వచ్చేటప్పటికి స్టాప్ బటను, ఇది వచ్చేటప్పటికి మ్యూట్ బటను, ఇక్కడ మైక్రోఫోన్స్ అనేటువంటివి ఇచ్చారు. సో సైడ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ అనేటువంటిది ఇచ్చారు. సో ఈ సైడ్ కనుక చూసుకున్నట్లయితే పవర్ జాక్ అనేటువంటిది ఇచ్చారు. సో సెకండ్ జనరేషన్లో మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉండేది, దాని ప్లేస్లో పవర్ జాక్ ఇచ్చారు. ఎందుకంటే ఇది 15 వాట్స్ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి లైన్ అవుట్, అంటే ఎక్స్టర్నల్ స్పీకర్ని కనెక్ట్ చేసుకోవడానికి ఈ పోర్ట్ని వాడాల్సి ఉంటుంది. ఆక్స్ కేబుల్ని వాడి మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం సెటప్ చేద్దాము. సెటప్ చేయడానికి ఫస్ట్ ఎకో డాట్ని పవర్తో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనం దీంతో పాటు వచ్చినటువంటి పవర్ అడాప్టర్ని వాడి పవర్తో కనెక్ట్ చేయాలి. సో ఇది పని చేయాలంటే ఎప్పుడు పవర్కి కనెక్ట్ అయి ఉండాలి, అలాగే ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని పవర్తో కనెక్ట్ చేద్దాము. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బ్లూ రింగ్ వస్తుంది, దీని తర్వాత ఆరెంజ్ కలర్ రింగ్ అనేటువంటిది వస్తుంది. అంటే సెటప్కి రెడీగా ఉందని చెప్పేసి అర్థం. సో సెటప్ చేయడానికి అలెక్సా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి మొబైల్లో. ఇది iOS అలాగే ఆండ్రాయిడ్లో అవైలబుల్లో ఉంటుంది. సో అలెక్సా యాప్ని వాడి సెటప్ చేయాల్సి ఉంటుంది. సో అలెక్సా యాప్లోకి మన అమెజాన్ యూజర్ ఐడి పాస్వర్డ్ని వాడి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. Hello, your device is ready for setup.
Just download the Alexa app and follow the instructions. ఇప్పుడు ఇది సెటప్కి రెడీ అయింది. సో నెక్స్ట్ మనం అలెక్సా యాప్ని ఓపెన్ చేద్దాము. సో నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ స్క్రీన్ అనేటువంటిది వస్తుంది. సో దీని తర్వాత మనం ఎకో డాట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ చేయడానికి మనకి డివైసెస్ అనేటువంటి ఆప్షన్ ఒకటి బాటమ్ రైట్ కార్నర్లో ఉంటుంది. సో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డివైసెస్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి డిఫరెంట్ డివైసెస్ కాన్ఫిగర్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి. తర్వాత యాడ్ డివైస్, ఇక్కడ మనం యాడ్ డివైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ డివైస్, ఇక్కడ మనం దేన్నైతే సెటప్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం అమెజాన్ ఎకోని సెటప్ చేయాలి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనం అమెజాన్ ఎకో డాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎకో డాట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఎలో అమెజాన్ అలెక్సా యాక్సెస్ టు లొకేషన్, ఎస్ ఎలో. సో నెక్స్ట్ పేరు చేయడానికి బ్లూటూత్ని టర్న్ ఆన్ చేయాలి. బ్లూటూత్ని ఆన్ చేద్దాము. సో తర్వాత ఇది ఆటోమేటిక్గా డివైస్ని డిటెక్ట్ చేస్తుంది. ఎకో DBH అని చూపిస్తుంది చూడండి. సో ఆల్రెడీ డిటెక్ట్ చేసింది. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దీని తర్వాత మనం మన వైఫై నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను వైఫై నెట్వర్క్ని సెలెక్ట్ చేశాను. దీని తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ అయిపోతుంది. కొంచెం టైం తీసుకుని ఇది ఫస్ట్ టైం సెటప్ చేసేటప్పుడు. సో ఇది ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయింది. Your device is ready. నెక్స్ట్ కంటిన్యూ. సో ఇక్కడ ఏంటంటే ఈ స్పీకర్ని మనం ఎక్స్టర్నల్ స్పీకర్ కూడా కనెక్ట్ చేయొచ్చు. అంటే ఆక్స్ కేబుల్ని వాడచ్చు, లేకపోతే బ్లూటూత్ కూడా వాడుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను యూజ్ ఎకో బిల్టిన్ స్పీకర్ని సెలెక్ట్ చేశాను. అంటే బిల్టిన్ స్పీకర్ని వాడుకునేది. ఇప్పుడు ఇది సెటప్ కంప్లీట్ అయిపోయింది. సో అమెజాన్ ఎకో డివైసెస్ని సెటప్ చేయడం చాలా ఈజీ. సింపుల్గా మనం అలెక్సా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో యాడ్ డివైసెస్లోకి వెళ్ళి సో మన దగ్గర ఏదైతే డివైస్ ఉందో దాన్ని యాడ్ చేసి మన వైఫై ఐడి అలాగే పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది పనిచేయాలంటే ఎప్పుడు ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే ఉండాలి. అప్పుడు మాత్రం ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ దీని ఇంప్రూవ్మెంట్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే సెకండ్ జనరేషన్ ఎకో డాట్తో కనుక కంపేర్ చేసినట్లయితే థర్డ్ జనరేషన్ ఎకో డాట్లో డిజైన్ చేంజెస్ అనేటువంటివి చాలా చేశారు. ఈ కొత్త డిజైన్ చాలా బాగుంది ఇప్పుడు. ఎందుకంటే పాత డిజైన్ వచ్చేటప్పుడు కంప్లీట్గా ఫ్లాట్గా ఉండేది. అది కూడా ఒక కలర్ అవైలబుల్లో ఉండేది. కొత్త డిజైన్ వచ్చేటప్పటికి మనకి ఒక ట్యాబ్లెట్ షేప్లో ఇచ్చారు. నెక్స్ట్ సైజ్ కూడా దీనిది కొంచెం పెద్దది. అలాగే ఇప్పుడు ఈ డివైస్ చూస్తానికి కూడా చాలా బాగుంది. అలాగే థర్డ్ జనరేషన్ ఎకో డాట్లో మనకి మొత్తం 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్లాక్, గ్రే అలాగే వైట్. మన దగ్గర ఉన్నటువంటిది గ్రే కలరు. నెక్స్ట్ ఫీచర్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే సెకండ్ జనరేషన్ ఎకో డాట్ ఎలాగైతే పనిచేస్తుందో సేమ్ ఇది కూడా అలాగే పనిచేస్తుంది అలెక్సా కనెక్ట్ అయ్యి. సో దీని వాడి ఏంటంటే మనం అలారం సెట్ చేసుకోవచ్చు, మ్యూజిక్ వినవచ్చు. మ్యూజిక్ వచ్చేటప్పటికి అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, సావన్ నుంచి వినవచ్చు. అలాగే వెదర్ గురించి తెలుసుకోవచ్చు, లోకల్ బిజినెసెస్ గురించి తెలుసుకోవచ్చు, ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే ఈ డివైస్ని మనం ఒక స్టాండ్ అలోన్ బ్లూటూత్ స్పీకర్గా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని శాంపుల్ కమాండ్స్ ఇచ్చి చూద్దాము. సో కమాండ్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం అలెక్సా అని చెప్పేసి అనాలి. అలెక్సా, హౌ ఇస్ ది వెదర్ టుడే? In Hyderabad, Telangana, it's 32 degrees Celsius with partly sunny skies. Today, you can expect mostly sunny weather with a high of 33 degrees and a low of 19 degrees. Alexa, how is the traffic today? Currently, traffic on your commute looks a bit slow. The fastest route takes about 44 minutes via Municipal Office Road and Hawaii Tech City Road. సో నెక్స్ట్ అలాగే లోకల్ బిజినెస్ అంటే మంచి రెస్టారెంట్ గురించి తెలుసుకోవాలనుకోండి. అలెక్సా, టెల్ మీ ఎనీ గుడ్ రెస్టారెంట్ నియర్ బై మీ. Here are a few top-rated restaurants: Mekong, Marigold Hotel, Kaktiya Deluxe Mess, Alexa? Saffron. స్టాప్. సో మధ్యలో ఆపాలనుకుంటే స్టాప్ అని చెప్పేసి అంటే ఆగిపోతుంది. నెక్స్ట్ అలాగే ఈ డివైస్ని వాడి మనం ఏంటంటే మీ ఇంట్లో కనుక స్మార్ట్ హోమ్ డివైసెస్ కనుక ఉన్నట్లయితే వాటిని త్రూ వాయిస్ కమాండ్ కంట్రోల్ చేసుకోవచ్చు. స్మార్ట్ హోమ్ డివైసెస్ అంటే స్మార్ట్ బల్బ్స్ కానివ్వండి, స్మార్ట్ స్విచ్చెస్ అంటే వైఫై స్విచ్చెస్, ఇలాంటి డివైసెస్ కనుక ఉన్నట్లయితే త్రూ వాయిస్ కమాండ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ముందులో ఉన్నటువంటి 2 లైట్స్ కూడా ఒక స్మార్ట్ ప్లగ్కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని నేను వాయిస్ కమాండ్ ఇచ్చి ఆఫ్ చేయొచ్చు, అలాగే ఆన్ కూడా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, అలెక్సా, పవర్ ఆఫ్ బెడ్రూమ్ టీవీ యూనిట్. పవర్ ఆఫ్ అయిపోయింది. అలెక్సా, పవర్ ఆన్ బెడ్రూమ్ టీవీ యూనిట్. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే మనం వాయిస్ కమాండ్ ఇచ్చి ఇంట్లో స్మార్ట్ డివైసెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
సో ఇంతకుముందు చెప్పుకున్నట్లు దీన్ని ఒక స్టాండ్ అలోన్ బ్లూటూత్ స్పీకర్గా కూడా వాడుకోవచ్చు. అంటే మన మొబైల్ నుంచి పాటల్ని దీంట్లో డైరెక్ట్గా ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఒక పాటని ప్లే చేస్తాను. సో ఈ మ్యూజిక్ అనేటువంటిది మొబైల్ నుంచి ప్లే అవుతుంది. ఇప్పుడు సో ఈ విధంగా ఏంటంటే మనం ఒక స్టాండ్ అలోన్ బ్లూటూత్ స్పీకర్గా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చేటప్పటికి దీంట్లో మనకి సౌండ్ క్వాలిటీ. సో సెకండ్ జనరేషన్ ఎకో డాట్తో కనుక కంపేర్ చేసుకున్నట్లయితే సౌండ్ క్వాలిటీ అనేటువంటిది చాలా ఇంప్రూవ్ చేశారు. అంటే సౌండ్ లౌడ్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ డివైస్లో. అంటే మనం 50% ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఇక్కడ చూడవచ్చు. అలాగే ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే బాస్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉంది. దీనిలో నెక్స్ట్ ఫీచర్ వచ్చేటప్పటికి అలెక్సాని వాడి మనం వేరే అలెక్సా డివైసెస్కి కాల్ కూడా చేయొచ్చు. అంటే ఇది కొత్త ఫీచర్ ఏం కాదు, పాత ఫీచరే. సో ఆ కాల్ ఎలా చేయాలనేటువంటిది చూపిస్తాను. అంటే ఒక నార్మల్ ఫోన్ కాల్ లాగా వాడుకోవచ్చు. అలెక్సా, కాల్ నూరుల్ అమీన్. Did you mean Nurul Amin? Yes. Okay. సో ఇప్పుడు చూడండి, కాల్ వస్తుంది నా మొబైల్కి. ఒక నార్మల్ ఫోన్ కాల్ లాగా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు. The contact is not available to call. By the way, you can ask me to send a message at any time. సో నెక్స్ట్ ఏంటంటే వేరే అలెక్సా డివైసెస్కి మెసేజెస్ని కూడా పంపించవచ్చు. సో అదొక ఫీచరు. సో ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే సెకండ్ జనరేషన్ ఎకో డాట్తో కనుక కంపేర్ చేసినట్లయితే థర్డ్ జనరేషన్ ఎకో డాట్ అనేటువంటిది డిజైన్ వైజ్గా చాలా బాగుంది. అలాగే సౌండ్ క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే కూడా దాంట్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో మీకు అలెక్సా డివైసెస్ గురించి ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి టెక్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.